అబ్బా మొత్తానికి నవ్వావు. చాలా రోజులైంది నువ్విలా నవ్వటం చూసి. శ్వేతతో నీ పెళ్లికి అమ్మ కూడా ఒప్పుకొనుంటే నువ్వెప్పుడు ఇలాగే ఉండేవాడివన్నయ్య. ఆ విషయం గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు కదా సుధా. అన్నయ్య, నీ విషయంలో నేనే ఎంత బాధపడుతుంటే నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు? కాసేపు శ్వేత అంటావు, కాసేపు అమ్మ అంటావు. పొరపాటు సుధా. 4 ఏళ్ళ నుంచి శ్వేత అంటున్నాను, కానీ ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ అంటున్నాను. ఆ ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ అందరి కోసం మెషిన్లా పనిచేస్తున్న అమ్మని ఎదిరించడం నా వల్ల కాదు సుధా. ఏవో చిన్న చిన్న ఇష్టాన్ని అమ్మ కోసం త్యాగం చేసావన్న బాధ, నీ ఫ్రెండ్ శ్వేత నా భార్య కాలేకపోతోందన్న బాధ తప్ప నిజంగా అమ్మంటే నీకు ద్వేషం ఉందా సుధా? నిజంగా అమ్మంటే నీకు ద్వేషం లేదని నాకు తెలుసు. అమ్మ మన సంతోషం కోసం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తుంది, కానీ నిజంగా అమ్మకి మనం అంటే ద్వేషం లేదు కదా. స్వామి, నేను తెలుసో తెలియకో మా అత్తగారి విషయంలో తప్పు చేశాను. కొన్ని విషయాలు వినడానికి నిజమనిపించినా అవి నిజమో కాదో నీకే తెలుస్తుంది. కానీ మా అత్తగారు మా ఇంటికొచ్చి నాతో మాట్లాడాక ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమైంది. అలాంటి అత్తయ్యతో 3 ఏళ్ళు అదే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఏ ఆటంకం కలగకుండా ఈ పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఇక లేక పని అయిపోయింది, ఫినిష్. ఇక అది రేస్లో లేదు. ఏం చేసేది? ఇక ఈ పెళ్లి నాకు వద్దు బాబోయ్ అనేలా చేశాను. అదే నీ ఎలా ఒప్పించావు? అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏ ఆడపిల్లకైనా కావాల్సింది పెళ్లి కాదు, శోభనం. నీకే రిస్క్ లేదు కదా? ఏం రిస్క్ లేదు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటన్నయ్య సడన్ గా అయిపోయావు? మొన్న సాగర్కి వెళ్తున్నప్పుడు శ్వేతని కొంతమంది చంపబోయారు. వాళ్లే వీళ్ళు. శ్వేత, నువ్వు సాగర్ లో అరేంజ్ చేసిన రౌడీలు ఎవరు? డబ్బులు తీసుకొని పనులు చేసి కిరాయి మనుషులు. వాళ్ళ నెంబర్ నీ దగ్గర ఉందా? నంబర్ తో పని ఉంది. ఇప్పుడే వాళ్ళ దగ్గర నుంచి వెళ్లారు. అలాంటి వాళ్ళ నెంబర్లు ఎవరైనా దగ్గర పెట్టుకుంటారా? అది కాదే, ఆ రౌడీలు అన్నయ్య ఇక్కడ చూశాడు. నిన్ను చంపబోయారన్న కోపంతో వాళ్ళని ఫాలో అవుతున్నాడే. వాళ్ళు కానీ అసలు విషయం చెప్పేస్తే నువ్వు చాలా బ్యాడ్ అయిపోతావే. ఖచ్చితంగా అవుతానే. అలాంటి వాళ్ళతో మనకెందుకని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అన్నయ్య. త్వరగా వెళ్ళి మీ అన్నయ్య నాపు. ఏదో ఒకటి చెప్పవే, నేను ట్రై చేస్తాను. నన్ను పోలీస్ స్టేషన్ కు పంపితే నీ మనిషి స్టేషన్ దాకా రావాల్సి వస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? కామ్గా వస్తే స్టేషన్కి వెళ్తావు, లేదా శ్మశానానికి వెళ్తావు. సరే పద, నాతో పాటు మీ అమ్మ కూడా స్టేషన్ కి వస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? మా అమ్మకేంట్రా సంబంధం? ఆ పిల్లని చంపమంది మీ అమ్మేరా. 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 శ్వేత అనే అమ్మాయిని లవ్ చేసావంట. అది బతికుంటే రేపొద్దున ప్రాబ్లం అని లేపేయమని లక్షిస్తానంది.